అందరికీ నమస్తే. నేను మీ రైడ్ తీసే. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్తే. నేను మీ రైడ్ తీసే. యాక్చువల్గా ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉన్నాయి. అది కాకుండా ముందు నేను కొంచెం షాపింగ్ చేసిన అమెజాన్ నుంచి, అవి చూపిద్దామని అనుకున్నా. బేసిక్గా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ రైడ్ చేస్తున్నప్పుడు కానీ మన కళ్ళని చాలా జాగ్రత్తగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఒక స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఆర్డర్ చేసిన. ఈ గ్లాసెస్ లింక్ చాలా మంది నన్ను అడిగారు, ఆల్రెడీ నేను యూజ్ చేసిండే. సో ఇవి వెన్సన్ చేస్ బై లెన్స్ కార్ట్. సో ఇవి ఆల్రెడీ నేను పెట్టుకొని ఒకరోజు బైక్ ఫెస్ట్ అయినప్పుడు వెళ్ళాను అనమాట. సో అక్కడ నుంచి నేను ఇవి ఆర్డర్ చేసిన. మంచి డిస్కౌంటెడ్ ప్రైస్ దొరికినాయి ఈ గ్లాసెస్ కాకుండా ఇంకా చాలా ప్రోడక్ట్స్ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన. ఇప్పుడు అవి చూపిస్తాను. సో జిమ్కి వేసుకొని వెళ్ళడానికి బ్లాక్ కలర్ షార్ట్. నార్మల్గా ఎప్పుడైతే లెగ్స్ వర్కౌట్ చేస్తా కదా, ఇవి వేసుకొని చేస్తా. సో మస్తు కంఫర్టబుల్ ఉంటుంది. సో ఇవి కాకుండా ఇది కాకుండా ఎవ్రీడే ఎప్పుడైతే మనం బయటికి వెళ్తుంటామో లాంచ్ ఈవెంట్స్కి కానీ లేకుంటే ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం వైబ్రెంట్గా కనిపించడానికి ఒక కాలర్ పోలో టీషర్ట్. దిస్ ద కాలర్ పోలో టీషర్ట్ అండ్ దానిపైన మ్యాచింగ్కి ఒక ఐస్ బ్లూ జీన్స్. అండ్ ఈ జీన్స్ క్వాలిటీ ఇంకా ఫిట్టింగ్ నాకు మస్తు అనిపించినాయి. అండ్ వీటికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. అది కాకుండా ఇంకొక టీషర్ట్ కూడా ఆర్డర్ చేసిన, ఇది ఆలెన్సోల్ ఇది. అండ్ నాకు మంచి డిస్కౌంట్ ప్రైస్లో దొరికింది. సో నేను ఎప్పుడు ఏది కొనాలనుకున్నా సరే అమెజాన్ని చూస్ చేసుకుంటా. అమెజాన్లో మంచి గ్రేట్ డీల్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి. అదే కాకుండా ఈజీ రిటర్న్స్ ఉంటాయి. ఒకవేళ నచ్చకపోయినా ఈజీగా రిటర్న్ చేసుకోవచ్చు, రిప్లేస్ చేసుకోవచ్చు. వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ అమెజాన్లో సేల్ ఆఫర్ కూడా నడుస్తుంది కదా. సో మీరు కూడా మీకు నచ్చిన ప్రోడక్ట్స్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేయండి. వీటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఈ మధ్య నాకు చాలా మోటివేటింగ్ అండ్ నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే జిమ్ జాయిన్ అయినా అండ్ రెగ్యులర్గా పోతున్నా. బేసిక్గా బ్లాగ్ చేస్తేలే జిమ్ది, కాకపోతే నా ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ అవి పెడుతున్నా. సో జిమ్కి వెళ్ళడానికి మనకి ఎన్ని నాటకాలు ఉంటాయో తెలుసు కదా. నేను జిమ్కి పోవాలంటే జిమ్కి కావాల్సిన టీ షర్ట్స్, ట్రాక్స్, షూస్ అన్నీ కొనుక్కొని పెట్టుకున్నా. ఇప్పుడు ఆల్రెడీ అమెజాన్లో నేను కొన్నాయని చూపించిన. అండ్ ఇంకోటి కూడా చూపిస్తా, ఇది కూడా అమెజాన్లో తీసుకున్నదే. సో నేను వీడియోలో ఇంకో షూస్ చూపించిన కదా, అవి కాకుండా ఇవి ఆల్టర్నేట్ షూస్ అనమాట. అవి నార్మల్గా లెగ్స్ అవి ఏమైనా ఉంటే వర్కౌట్స్ ఉంటే తీసుకుంటా. ఏ రోజైతే నేను రన్నింగ్ చేయాల్సింది ఉంటుందో లేకుంటే వాకింగ్ చేయాల్సింది ఉంటుందో అప్పుడు ఈ షూ వేసుకుంటా. ఈ షూ కూడా మస్తున్నాయి. ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది. మన బైక్ ఏదైతే సర్వీస్ సెంటర్లో ఇచ్చినామో అది కూడా రిపేర్ అయ్యి వచ్చేసింది. కాకపోతే దానిలో ఇంకొక ఇష్యూ ఉందన్నమాట. ఇంకొక ఇష్యూ సార్ట్ కాలేదు, కానీ మిగతా అన్ని సార్ట్ అయినాయి. ఫస్ట్ బండి బయటికి తీసి దానిలో ఏమేమి ఫిక్స్ చేసి అన్నది మీకు చూపిస్తా పదండి. యాక్చువల్గా సావిత్రి ఇంటికి వచ్చేసింది. ఆయన ఇంట్లో చిన్న రెనోవేషన్ వర్క్ నడుస్తుంది. దానికోసం ఏగో సామాన్లు అన్నీ బయట ఉన్నాయి. సో ఫస్ట్ గుడ్ థింగ్ ఏంటంటే సావిత్రిలో ఏవైతే నేను చిన్న చేంజెస్ అని చెప్పినా, అంటే చిన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిప్లేస్ చేసారు. ఇవి చూడొచ్చు, ఇవి థ్రాటల్ గ్రిప్స్ మొత్తం అరిగిపోయినాయి ఉండే. ఇప్పుడు బ్రాండ్ న్యూ వేసిర్రు. ఈ థ్రాటల్ గ్రిప్ ఎప్పుడైతే చేంజ్ చేస్తారు కదా, ఇది రైట్ బై వైర్ టెక్నాలజీతో నడుస్తుంది. సో దీని లోపల ఎక్సలేటర్ కేబుల్ ఉండదు అనమాట. సో ఈ సెన్సార్ ఉంటుంది దీని లోపల. ఈ సెన్సార్ మొత్తం చేంజ్ చేయాల్సి వస్తుంది. దీన్ని చేంజ్ చేసిర్రు. అండ్ ఇక్కడ సైడ్ కూడా థ్రాటల్ గ్రిప్ చేంజ్ చేసిర్రు. అండ్ అదే కాకుండా కీ, సో మన కీది ప్రాబ్లం ఉండే కదా, ఇక్కడ కీ మొత్తం అంతా ఓపెన్ చేసింది ఉండే. ఇప్పుడు చూడొచ్చు మీరు, ప్రాపర్గా సీల్డ్ ఉంది. సో మొత్తం కొత్త తాళం చేసిర్రు. అండ్ ఇక్కడ కూడా ఒక కీ ఉంటుంది, దీన్ని కూడా చేంజ్ చేసిర్రు. అండ్ ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ దీన్ని కూడా చేంజ్ చేసిర్రు. అండ్ ఇంకొక ఎడిషన్ ఉంది, ఇది నా పర్సనల్ ఎడిషన్ అనుకోండి. నేను పర్సనల్గా టూరింగ్ వైజర్ వేయించిన. దీనికి ఒక 3500 పెట్టి ఈ వైజర్ వేయించిన. యాక్చువల్గా అంత పెద్దగా ఇంపాక్ట్ ఏం లేదు, కానీ చూడడానికి లుక్స్లో కొంచెం ఫ్రంట్కి చూడడానికి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. సో బండి అయితే రెడీ అయింది. కాకపోతే ఇంకొక చిన్న ఇష్యూ ఉందని చెప్పినా కదా. సో బండి ఎప్పుడైతే నడిపిస్తున్నామో బండి కొంచెం రైట్ సైడ్ ఇట్లా టిల్ట్ అయిపోతుంది. దాని గురించి కూడా మాట్లాడినా. మండే రోజు తీసుకొని రమ్మన్నాడు. మండే రోజు తీసుకొస్తే దాన్ని ఫిక్స్ చేస్తా అన్నాడు. వీటన్నిటికంటే గుడ్ న్యూస్ ఏంటంటే, మంచి విషయం, మన బైక్ పైన ఇవన్నీ రిప్లేస్ చేసారు కదా. ఇవన్నీ రిప్లేస్ చేసినందుకు ₹1 కూడా మనకి ఛార్జ్ చేయలేరు. కాకపోతే ఎక్కువ టైం తీసుకున్నది నాకు నచ్చలేదు. బట్ రాయల్ ఎన్ఫీల్డ్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, కొత్త బండి కాబట్టి వారంటీలో థ్రాటల్ గ్రిప్స్ ఇది నాట్ లెస్ దెన్ 3500 దాకా ఉంటుంది మొత్తం సెన్సార్. అండ్ కీ సెట్ ఎట్టుగా అయినా సరే 2500 దాకా ఉంటుంది. అండ్ ఆ రెండే కదా రిప్లేస్ చేసి, ఆ రెండు రిప్లేస్ చేసారు. అండ్ ట్యాపెట్ నాయిస్ ఇంకా ఫిక్స్ కాలేదు. ట్యాపెట్ నాయిస్ని ఫిక్స్ చేయడానికి నెక్స్ట్ సర్వీస్లో ఫిక్స్ చేస్తా అన్నారు. ఇంకా 500 కిలోమీటర్స్ తిరిగితే ఆ సర్వీస్లో ఫిక్స్ అవుతా అని చెప్పన్నాడు. సో ఎటు కాదన్నా సరే దగ్గర 3500, 2500 అంటే 6500 దాకా అవుతుంది. సో 6500 దాకా మనకి ఎలాంటి ఛార్జెస్, ఆల్మోస్ట్ 6500 మనకి సేవ్ అయిపోయింది ఎలాంటి ఛార్జెస్ తీసుకోకుండా. బేసిక్ అయితే బండి కొన్నప్పుడే ఇవన్నీ రావాలి, కానీ ఇప్పుడు మన బండి కొన్న తర్వాత ఈ ఫాల్స్ అన్ని వెళ్ళినాయి కాబట్టి ఫ్రీగా రిప్లేస్ చేసి ఇచ్చారు. కొంచెం టైం తీసుకున్నారు. ఓకే, అప్పుడప్పుడు అప్స్ అండ్ డౌన్స్ రెండు ఉంటాయి.
టైం తీసుకున్నందుకు డౌన్ అయింది. ఇవన్నీ ఫ్రీగా రీప్లేస్ చేసినందుకు మళ్ళీ అప్ అయింది రాయల్ ఎన్ఫీల్డ్. పదండి మనం జిమ్కి అయితే వెళ్దాం. దీన్ని మాత్రం తీసుకొని పోను నేను, నార్మల్గా ఓలా తీసుకొని వెళ్తాను, ఎందుకంటే వర్షం పడుతుంది బయట. బండి ఆల్రెడీ నేను మంచిగా వాషింగ్ చేసి తీసుకొచ్చి ఇచ్చారు, ఇప్పుడు తీసుకొస్తే రచ్చ అయిపోతుంది. ఫస్ట్ థింగ్ ఎవ్రీడే నేను జిమ్ రీచ్ కాగానే ఫస్ట్ థింగ్ ఐ డు ఇస్ థ్రెడ్మిల్. ఆల్రెడీ 700 meters థ్రెడ్మిల్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 kilometer ఉన్నది టార్గెట్ ఎవ్రీడే. ఇది అయిపోయిన తర్వాత పైకి వెళ్దాం. ఇది మన జిమ్. యాక్చువల్గా నేను ఈరోజు ఆట్ టైంలో వచ్చిన, అంటే టైం ఆల్మోస్ట్ 12 అవుతుంది. సో ఈరోజు మన జిమ్లో ఎవ్వరు లేదు, మొత్తం జిమ్ అంతా ఖాళీగా ఉంది. లేకుంటే ఈ టైంకి జిమ్ ఖాళీగా ఉండడం అసాధ్యం. బేసిక్గా రోజు మార్నింగ్ వచ్చినప్పుడు నేను ఏదైనా వర్కౌట్ చేస్తే వెయిట్ చేస్తూ ఉంటాను, ఏమైనా జరిగితే మనం వర్కౌట్ చేయొచ్చు. కానీ టుడే దర్ ఈజ్ నో వెయిటింగ్. టైం కూడా ఉన్నారు. సో బేసిక్గా నేను చాలా రోజుల నుంచి జిమ్ చేస్తున్నా, చాలా ఇయర్స్ నుంచి అని చెప్పొచ్చు. సో ఫస్ట్ నేను జిమ్ స్టార్ట్ చేసినప్పుడు నా బాడీ ఎట్లుంటుండే అంటే చాలా లీన్గా ఉంటుండే. ఒక పిక్చర్ చూపిస్తాను చూడండి. అండ్ ఇప్పుడు వరకు కూడా నా బాడీని షేప్లోనే ఉంచుతాను నేను. అండ్ చాలామంది అనుకోవచ్చు, అన్న నువ్వు చాలా రోజులు జిమ్ చేస్తున్నావు కదా, ఎందుకు నీ బాడీ గ్రో అవుతలేదు అని చెప్పి. సో నేను జిమ్కి వచ్చేది ఫిట్గా ఉండడానికి. లైక్ ఇప్పుడు నేను మోటార్ సైకిల్ రైడ్ చేస్తున్నప్పుడు చాలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు యాక్టివ్గా ఉండాలి, అక్కడికి వెళ్ళినప్పుడు అలసిపోవద్దు, నా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలని చెప్పి. సో బేసిక్గా నేను జిమ్కి వచ్చేది షేప్ పెంచడానికి కాదు, నన్ను నేను హెల్తీగా ఉంచుకోవడానికి, ఇంకా ఫిట్గా ఉంచుకోవడానికి. సో వర్కౌట్స్ కూడా నేను అలాంటి వర్కౌట్సే చేస్తాను. ఎక్కువ వెయిట్స్ లేపడం కానీ, ఎక్కువ రెపిటేషన్ చేయడం కానీ చేయను నేను ఇప్పుడు. మోస్ట్లీ బాడీ వెయిట్స్ అవుతుంటే వాటితోనే చేస్తాను. సో బేసిక్గా మనం జిమ్ చేసినప్పుడు ఎక్కువ మెషినరీ మీద రిలై కాకుండా బాడీ వెయిట్స్ మీద రిలై కావాలి. సో అందుకే డిప్స్ కానీ పుల్అప్స్ కానీ ఎక్కువ చేస్తాను నేను. సో మనం ఇప్పుడు నాది వార్మప్ అయిపోయింది బాడీని, జస్ట్ కొంచెం డిప్స్ కొట్టి దాని తర్వాత పుల్అప్స్. సో ఈరోజు మనది షోల్డర్స్ వర్కౌట్. స్వెట్ బాగానే వచ్చింది. చలో ఇంకో 2 వేసి చేసి ఇంటికి వెళ్తాను. జస్ట్ జిమ్ నుంచి బయటికి వెళ్ళి ఇంటికి వెళ్తున్నా. అండ్ ఇక్కడ చూడండి వర్షానికి హైదరాబాద్ అంతా మినీ స్విమ్మింగ్ పూల్ అయిపోయింది. మెయిన్ రోడ్ నుంచి పోదామంటే మెయిన్ రోడ్ అంతా ట్రాఫిక్ జామ్. ఏ గల్లీ కనిపిస్తే ఆ గల్లీకి వెళ్ళి పోతున్నా ఇంటికి నేను. వావ్, మంచి వాటర్ క్రాసింగ్లు తయారైనాయి. లుక్ ఎట్ దిస్. క్రేజీ అనిపిస్తుంది నాకు ఈ వాటర్ క్రాసింగ్ చూస్తుంటే. ఒక రిఫ్రెషింగ్ అండ్ హార్డ్ వర్కౌట్ సెషన్ తర్వాత ఇంటికి వచ్చిన ఫ్రెష్ అప్ అయినా. అండ్ నిన్న నేనైతే అమెజాన్లో తీసుకున్నాను, అవే వేసుకున్నా. ఇంకోసారి ఈ మిర్రర్, ఈ జీన్స్ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన, అండ్ ఈ టీషర్ట్ కూడా నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన. సో ఎలా అనిపిస్తుంది అన్నది మీరు నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఇలా ఇంకో విషయం కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలి. ఇప్పుడు నా హెయిర్ చూస్తారు కదా, బాగానే ఉన్నాయి, కానీ ఇగో ఇక్కడ ఒక ఎకరం లేచిపోయినాయి. లేచిపోవడానికి మెయిన్ రీజన్ ఇగో ఈ హెల్మెట్ పెట్టుకొని మనం బాగా లాంగ్ రైడ్ చేస్తూ ఉంటాము. ఈ హెల్మెటే కాదు, చాలా హెల్మెట్స్ పెట్టుకొని లాంగ్ రైడ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఒక ఎకరం లేచిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతుంది. లైక్ ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తామో హెయిర్ ఫాల్ అవుతుంది. హెడ్ బాత్ చేయకపోతే హెయిర్ అంతా పెయిన్ అవుతుంది. అండ్ నేను ఇంతవరకు ఎప్పుడు హెడ్ బాత్ చేయకుండా ఉండా, కానీ ఇప్పుడు కొంచెం హెడ్ బాత్ స్కిప్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే హెయిర్ ఫాల్ అవుతున్నాయి కాబట్టి. సో నేను ఏమనుకుంటున్నా, ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ కావాలని చెప్పి అనుకుంటున్నా. ఇవి మొత్తం ఊసిపోకముందే మంచిగా ఉన్నాయి, ఊసిపోకముందు కన్సల్ట్ అయితే మంచిది. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, మంచి డాక్టర్ ఉంటే కింద సజెషన్స్లో చెప్పండి. సో అది కూడా మేబీ ఈరోజు వెళ్దామని చెప్పి అనుకున్నా, కానీ ఈరోజు కానీ రేపు కానీ వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకుందాం. భయం వేస్తుంది నాకు, స్నానం చేసినప్పుడల్లా ఇట్లా ఎంటికలు నేను వెళ్తున్నాయి, లేకుంటే సీదా షేప్ చేసి పడేస్తా. యాక్చువల్గా ఈరోజు హైదరాబాద్ వెదర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. వర్షం పడుతుంది, క్లౌడీ ఉంది. యాక్చువల్గా ఇది
ఒక పర్ఫెక్ట్ రైడింగ్ అంటే గుర్తుకొచ్చింది నాకు. మన చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను చాలా తరచుగా అడిగే ప్రశ్న, మోటో బ్లాగింగ్కి బెస్ట్ కెమెరా ఏది, ఏ కెమెరా ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పి. మనందరికీ తెలుసు, మనం మోస్ట్లీ గోప్రో కెమెరాస్ మీద మస్తు రిలే అవుతాం. గోప్రో అంటేనే యాక్షన్ కెమెరా అని చెప్పి అనుకుంటాం, కానీ గోప్రోని మించిన కెమెరాస్ ఉన్నాయి. ఆ కెమెరా గురించి మీ అందరికీ చెప్తాను. సో గోప్రో కాకుండా దీస్ ఆర్ ద 2 బెస్ట్ కెమెరాస్, 2 బెస్ట్ యాక్షన్ కెమెరాస్. సో చాలా రోజులు అయిపోయింది నేను గోప్రో యూజ్ చేసి. ఇప్పుడు మోటో బ్లాగ్ చేయాలనుకుంటే, ఒకప్పుడు అయితే చాలామంది గోప్రోనే చూస్ చేసుకుంటుండే. యాక్షన్ కెమెరా అంటే గోప్రో అని చెప్పి అనుకుంటుండే, కానీ డీజే దగ్గర ఒక యాక్షన్ 4 అని చెప్పి ఉంది, ఆస్మో యాక్షన్ 4 అని చెప్పి ఒక కెమెరా ఉంది. ఈ కెమెరా మోటో బ్లాగింగ్కి పర్ఫెక్ట్ మ్యాచ్. దీంట్లో మనం 4K 60 FPS రికార్డ్ చేయొచ్చు, వైడ్ యాంగిల్ ఉంటుంది, రాక్ స్టడీ స్టెబిలిటీ ఉంటుంది. దీనిలో లేని ఫీచర్ అంటూ లేదు. ఇప్పుడు మీరు రీసెంట్గా మోటో బ్లాగ్స్ అంటే, నేను మొన్న ఒకటి పెట్టిన మోటో బ్లాగ్, మీరు అది ఒకసారి చెక్ చేయండి ఓలా పైన, అది నేను దీంట్లోనే షూట్ చేసిన. అండ్ ఇంకోటి, బేసిక్గా నేను ఈ మధ్య అంటే ఈరోజు నేను ఫోన్లో రికార్డ్ చేస్తున్న వీడియో, కానీ ప్రతిరోజు నేను ఎప్పుడైతే బ్లాగ్ చేయాలనుకుంటానో, ఏ బ్లాగ్ చేయాలనుకున్నా సరే, ఈ మధ్య బ్లాగ్స్ అన్ని నేను ఇదే కెమెరాలో చేస్తున్నా. వెరీ వెరీ కాంపాక్ట్. ఫస్ట్లీ ఈ కెమెరా చూడండి, ఇట్స్ వెరీ వెరీ కాంపాక్ట్. ముంగట చిన్న డిస్ప్లే ఉంది అండ్ ఈ స్క్రీన్ ఇట్లా ఫ్లిప్ అవుతుంది. ఇదే కాకుండా అంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నాం, బ్లాగ్ చేసే ఉంది, ఈ కెమెరా ఓపెన్ చేసిన, దీనిలో 128 GB SD కార్డ్ ఉంది, అప్ టు 1 TB సపోర్ట్ చేస్తుంది. దీనిలో బ్లాగ్ చేసుకున్న తర్వాత దీన్ని బంద్ చేసి ఈజీగా జేబులో పెట్టేసుకుంటా. ఫోన్ తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఐఫోన్లో బ్యాటరీ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. సో పొద్దున 100% ఉందనుకోండి, మధ్యాహ్నంకి వచ్చేసరికల్లా 50% అయిపోతుంది, సాయంత్రంకి వచ్చేసరికల్లా బ్యాటరీ డెడ్ అయిపోతుంది. అండ్ ఇక దీనిలో నేను బ్లాగింగ్ అది పెట్టుకున్నాను అనుకోండి, ఇక ఫోనే పనిచేయదు. ఇంకా దీనికి ప్రో తీసుకోవాలి, కానీ దానికంటే బెస్ట్ ఆప్షన్ ఏంది, ఇప్పుడు ఐఫోన్ ప్రో తీసుకుంటే 1,50,000 ఎటుకైనా 1,20,000 1,30,000 దాకా పెట్టాలి, కానీ ఇది జస్ట్ 40,000 రూపీస్లో. దీంట్లో లైకా లెన్స్ ఉన్నాయి. అండ్ దీనిలో ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే, దీనిలో ఒక AI ఫీచర్ ఉంది. దీనిలో ఉన్న AI ఫీచర్ ఏం చేస్తుందంటే, ఒకవేళ లైట్ ఫర్ ఎగ్జాంపుల్కి వెనకాల నుంచి సూర్యుడు కొడుతున్నాడు అండ్ వెనకాలనే వ్యూ ఉంది, వెనకాల మౌంటైన్స్ ఉన్నాయి, వెనకాల బ్యూటిఫుల్ లేక్ ఉంది, అండ్ మనం ఆ సీనే చూపెట్టాలని చెప్పి అనుకుంటున్నాం అనుకోండి, మన ఐఫోన్ ఎట్లా చేస్తుంది, మనం సడన్గా ఓపెన్ చేయగానే వెనకాల నుంచి లైట్ ఉన్నా సరే ముంగడ బ్రైట్నెస్ పెంచేసి నీట్గా ప్రొఫెషనల్గా అనిపిస్తుంది కదా. యాక్షన్ కెమెరా అట్లా చేయదు. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ కెమెరా చూడండి, ఈ కెమెరాలో అలాంటి సిచ్యువేషన్లో వెనకాలంతా డార్క్, అంటే నేనంతా డార్క్ వస్తా, వెనకాలంతా హైలైట్ అవుతుంది. కానీ దీంట్లో ఉన్న అంటే ఏస్ ప్రో ఇన్స్టా 360 ఏస్ ప్రోలో ఉన్న ఫీచర్ వెనకాల బ్యాక్గ్రౌండ్ని చూపిస్తుంది, ప్లస్ నా ఫేస్ పైన ఆటోమేటిక్గా బ్రైట్నెస్ని తీసుకొస్తుంది, జస్ట్ లైక్ ఒక స్మార్ట్ ఫోన్ లెక్క. నాకైతే ఇది వెరీ వెరీ యూస్ఫుల్ కెమెరా అనిపించింది. సో నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, ఇప్పుడు ఒకవేళ మీరు నన్ను అడిగితే, జస్ట్ సెకండ్, మోటో బ్లాగింగ్కి బెస్ట్ కెమెరా ఏదని చెప్పి, సో మీరు వ్లాగింగ్కి ఈ కెమెరా చూస్ చేయొచ్చు అండ్ మోటో బ్లాగింగ్ కూడా చేయొచ్చు. దీనికి అడిషనల్ మైక్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చిన్న మైక్ అడాప్టర్ కొనుక్కొని, లేదనుకుంటే ఈ DJI ఉంది కదా, DJI మీకు చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది అండ్ బ్యాటరీస్ దొరుకుతాయి, రిలయబుల్ కూడా, దీని క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో దీన్ని మోటో బ్లాగింగ్ కెమెరా లెక్క యూజ్ చేయొచ్చు, దీన్ని బ్లాగింగ్ ఇంకా మోటో బ్లాగింగ్ కెమెరా లెక్క యూజ్ చేయొచ్చు, దీన్ని కూడా బ్లాగింగ్ కెమెరా లెక్క యూజ్ చేయొచ్చు. కానీ కొన్ని సిచ్యువేషన్లలో నేను చెప్పిన కదా, ఒకవేళ లైట్ మనకి ఆపోజిట్ సైడ్ ఉందనుకోండి, దీనిలో బ్లాగ్ చేసినప్పుడు సెకండరీ డిస్ప్లే కూడా ఉంటుంది, కానీ అంత గ్రేట్గా అనిపించదు. మళ్ళీ మనం ఎటైతే సీన్ లేదంటే ఎటైతే సీనరీ ఉండదో అటు సైడ్ మళ్ళీ బ్లాగ్ చేయాల్సి వస్తుంది. ఇది బ్లాగ్ చేయడానికి పర్ఫెక్ట్ ఉంటుంది, కానీ మోటో బ్లాగ్ చేయడానికి మాత్రం ఈ కెమెరా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఎవరైతే మోటో బ్లాగింగ్ గురించి నన్ను క్లారిటీ అడిగారో వాళ్ళకి ఈ వీడియో. DJI ఆస్మో యాక్షన్ 4 కెమెరా ఒకటి ఉంది అండ్ ఇన్స్టా 360 ఏస్ ప్రో కెమెరా ఒకటి ఉంది. ఈ రెండిట్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. గోప్రో కంటే చాలా చాలా తక్కువ, గోప్రో కంటే నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు గోప్రో మనం కొన్న తర్వాత మైక్ కోసం, ఆడియో కోసం మైక్స్ అవి కొనాల్సి వస్తుంది, కానీ ఇది తీసుకున్న తర్వాత ఆడియో మైక్స్ కూడా మనకి 1000 రూపీస్ లోపల ఏ మైక్ అయినా సెట్ అయిపోతుంది. హోప్ఫుల్లీ యాక్షన్ కెమెరాస్ టాపిక్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. అండ్ యాక్చువల్గా నేనైతే ఈరోజు బయటికి వెళ్దామని చెప్పి అనుకున్నా, కొంచెం అట్లా హిమాచల్ సాగర్ దగ్గరికి వెళ్ళి షార్ట్ రైడ్ చేసాము. ఆ మోటార్ సైకిల్ రిపేర్ అయింది కదా, రైట్ సైడ్ పుల్ చేస్తే లేదా అది ఎట్లుంది తెలుసుకుందాం అనుకున్నా, కానీ బయట వర్షం పడుతుంది. రేపు చిన్న షార్ట్ రైడ్ పైన వెళ్దాం. అండ్ హెయిర్ ట్రీట్మెంట్ది కూడా పోవాలి నేను, హెయిర్ ట్రీట్మెంట్ది కూడా నాకు కొంచెం భయం వేస్తుంది, చూపించుకుందాం తొందరలోనే. సో గైస్, అదనమాట ఈరోజు వీడియో. హోప్ఫుల్లీ ఈ వీడియో అంతా మీరు ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నా. ఎంజాయ్ చేస్తే ఏం చేయాలి తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.